హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రస్తుతం సంగారెడ్డికి వెళ్తున్నాను. మీరు చూస్తుంది నేషనల్ హైవే 161B. ఇది పూల మొక్కలతో చాలా బాగుంటుంది హైవే. ఈ నేషనల్ హైవే 161B పక్కనే సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందండి. ఇది 164 ఎకర్స్లో 2012లో ఎస్టాబ్లిష్ అయింది. ఈ హైవే పైన టోల్ గేట్ కూడా ఉందండి. ఈ టోల్ గేట్ మనీ అనేది మెయిన్గా రోడ్ మెయింటెనెన్సు, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ రోడ్ కన్స్ట్రక్షన్ కోసం ఈ మనీని యూజ్ చేస్తారు. మీరు చూస్తున్నది మద్యపాన ప్రియులకు ఇష్టమైన ప్లేసు, అదే సంగారెడ్డి గల బీర్ ఫ్యాక్టరీ అండి. ఈ బీర్ ఫ్యాక్టరీ 2010లో ఎస్టాబ్లిష్ అయింది. అదిగో అక్కడ కనిపిస్తుంది గణేష్ షుగర్ ఫ్యాక్టరీ అండి. అది 2015లో ఎస్టాబ్లిష్ అయింది. ఇది చాలామంది పేద ప్రజలకు ఉపాధి కల్పిస్తుంది. మీరు చూస్తున్నది శివంపేట్ బ్రిడ్జు. అక్కడ కనిపిస్తుంది ఓల్డ్ బ్రిడ్జు. ప్రస్తుతం ఇది న్యూ బ్రిడ్జ్ని యూజ్ చేస్తున్నారు. వాటర్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి, ఎందుకంటే ఈ సంవత్సరం వర్షాలు చాలా తక్కువ పడ్డాయి. ఫైనల్లీ మనం సంగారెడ్డి రీచ్ అయిపోయాం. ఇప్పుడు మీరు చూస్తున్నది సంగారెడ్డి న్యూ బస్ స్టేషన్. బస్ స్టాండ్ ముందు గల ఈ నందిని టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేసి టీ తాగి ఇలా ముందుకు వెళ్తుండే నటరాజ్ థియేటర్ కనిపిస్తుంది. ఇది బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. ఈ థియేటర్ పక్కన బావర్చి రెస్టారెంట్ కూడా ఉంది. బస్ స్టాండ్ పక్కనే గల ఈ పార్క్లో పిల్లలు ఆడుకోవడానికి ప్లేయింగ్ కిట్స్ అనేవి చాలా ఉన్నాయి. చాలా బాగుందండి ఈ పార్కు.